హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఈ 6 సంకేతాలు ఇస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి రావాలని అందరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్లా పాపలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగుతుంది. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అందరి మధ్యలో మొదలవుతున్న ప్రశ్న, మంచి రోజులు ఎప్పుడు వస్తాయన్నది. హిందూ మతంలో లక్ష్మీదేవి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవతలలో పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ముక్కోటి దేవతలలో ఒకరైన విష్ణువుని వివాహం చేసుకుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారి జీవితం ఆనందంగా, శుభశిక్షంగా ఉంటుంది. మనం ఆస్తులు, పొలాలు, భూములు, వాహనాలు, ఏ డబ్బు సంపాదించిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఆ సంపద మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే లక్ష్మీదేవి ప్రసవం చేసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ మన వంతు కృషి చేస్తారు. మనం చేసే పూజను లక్ష్మీదేవి అనుసరిస్తుంది. మరియు ఇంటికి వచ్చే ముందు ఆమె కొన్ని సంకేతాలను చూపుతుంది. ఆ సంకేతాలు తెలిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామున చూపురు చూడటం. నమ్మకాల ప్రకారం చూపురు లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి చీపురు చూస్తే అది శుభసూచకంగా భావిస్తారు. ముఖ్యంగా ఒకరి జీవితంలో డబ్బు వర్షం కురిపిస్తుంది అనే సంకేతం. అన్ని రకాల లగ్జరీ సాక్ష్యాలను కలిగి ఉండటం కూడా దీని అర్థం. తులసి మొక్క దగ్గర బల్లిని చూడటం. తులసి మొక్క దగ్గర బల్లి కదులుతున్నట్లు కనిపిస్తే అది కూడా శుభసూచకమే. తర్వాత అన్ని కార్యాలలో విజయం. అంతేకాదు, ఉదయం పనికి వెళ్ళేటప్పుడు బల్లి అరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించిందని అర్థం చేసుకోండి. లక్ష్మీదేవి సంబంధించిన కళలు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు కలశం, గుడ్లగూబ, శంఖం, ఏనుగు, పాము, గులాబీ పువ్వు మొదలైనటువంటి వాటిని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో ఐశ్వర్యం పెరుగుతాయని సంకేతం. పక్షిగూడును మీ ఇంటికి గోడలు లేదా పైకప్పు మూలల్లో నిర్మించినట్లయితే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. అలా మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా మరియు సమర్థవంతంగా పూర్తి చేసి అపారమైన సంపదను పొందుతారు. 3 బలులను కలిసి చూడటం. ఇంట్లో ఒకేసారి 3 బలులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావటం మొదలవుతుంది మరియు మరింత డబ్బు చేతిలో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ. లైక్ చేయండి.